ఇప్పుడు అంత రుచిగా ఉంటుందా నీకు? చంద్రబాబు నాయుడు లోకేష్ ఇదే పని. ఇంకా తెలుగుదేశం పార్టీలో ఎవరు లేరా? పార్టీని విమర్శించు, లేకంటే ఈ ప్రభుత్వాన్ని విమర్శించు, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల మీద మాట్లాడదాం, ప్రభుత్వం చేసేటువంటి పనుల మీద మాట్లాడదాం. మరి నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ ఉన్నాం. మరి మన జగనన్న, మరి విజయమ్మ గారు, అదేవిధంగా మన జగనన్న వచ్చి నిలబట్టంలోనే రాజశేఖర రెడ్డి గారు ఇటు చూసి చర్చే అని చెప్పి పోతాడు. కనీసం ఏరా అని కూడా పలకరిస్తాడే. మరి మన జగనన్న గురించి చెప్పు. నమస్కారం ప్రజలారా. మన పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కోడిగుడ్లు రుచి చూసిన తర్వాత ఇంకా అది ఏదో ఒకటి కప్పిపుచ్చాలా. మా కోడిగుడ్లతో తగలలేదు, మాకు నిమ్మకాయలతో తగిలినాయి, లేకుంటే టమోటాలతో తగిలినాయి. ఇప్పుడు అగ్గోగిలే టమోటాలు అంటే అగ్గు అంటే తెలియదేమో, మరి రేటు తక్కువ, మా పక్క అగ్గు అంటారులే. సరే ఏదో ఒకటి తగ్గినాయని చెప్పి ఇంకా కథలు చెప్పే లక్ష్మీపార్వతిని వదిలినారు. దీనెక్క మంచి కథలు 2 ఇవ్వు అని వచ్చి ఆస్తా ఉన్నది. కథలు మామూలుగా ఇది ఇంకేమి చలరైపోతుంది. ఎందుకంటే గతంలో ఒక చైర్పర్సన్ ఇచ్చినారు, 3 లక్షల జీతం ఇచ్చినారు, ప్రభుత్వ వాహనాన్ని ఇచ్చినారు, కాబట్టి ఆ మాత్రం ఉంటుంది. సరే ఆమె దాని గురించే మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుందో మనం విన్నాము. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు వినండి. లక్ష్మీపార్వతి చెప్పేటువంటి హరికథలు మనం వినాల్సిన కర్మ, మనం ఏం చేయలేము. ఎందుకంటే మనం ఈమెను కాదు కదా, అంటే ఈమెను మన అన్న ప్రధానమంత్రి అయితే ఈమెను ఖచ్చితంగా లఫోడియా దేశానికి మన భారతదేశ రాయబారిగా పంపించాం ఈమెనే. అందుకే ఈమె కష్టపడుతుంది. ఇక్కడ అన్న ప్రధాన అవ్వాలా, ఏమో లఫోడియా దేశానికి రాయబారిగా పంపించాలి ఈమెను. అది తపన. అంటే ఇక్కడ చూసింది, ఇక్కడ చేసింది అయిపోయింది. కొత్తదనాన్ని ఎప్పటికప్పుడు కోరుకుండా ఉండేటువంటి లక్ష్మీపార్వతి గారికి కూడా మనం ఒక 2-3 ప్రశ్నలు వేద్దాం ఈ వీడియోలో. వేసిన తర్వాత మాట్లాడదాం. సరే ముందుగా లక్ష్మీపార్వతి గారు ప్రసంగం మనం వినేటువంటి ధైర్యం సాహసం చేద్దామని కూడా నేనైతే ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా. కానీ అమ్మా చెప్పు, నువ్వు చెప్పు అక్క, మేము వినాలా? అయ్యి కానీ ఇంకేంది కాల్చి చెప్పు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు ఈ తెలుగు అకాడమీని తీసుకొచ్చి నన్ను చైర్పర్సన్ గా వేశారు. దానికి నువ్వు 2019లో అన్న వచ్చిన తర్వాత ఈ తెలుగు అకాడమీని తీసుకువచ్చి దానికి నన్ను చైర్పర్సన్గా వేసినారు అంటున్నావు. సరే నిన్నెందుకు వేశారనే విషయాన్ని మాట్లాడదాం, క్లుప్తంగా మాట్లాడదాం, ఇబ్బంది ఏమిలే. నిన్ను ఎందుకు వేశారనే దాన్ని మాట్లాడబోయే ముందుగా 1968వ సంవత్సరంలో పివి నరసింహారావు గారు ఆధ్వర్యంలో నేతృత్వంలో మరి తెలుగు అకాడమీ స్టార్ట్ అయింది. అది అందరికీ కూడా తెలుసు. ఎప్పుడో 1968లో మరి మన జగనన్నకి అంటగట్టడం అనేది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. సరే పోతే మన జగనన్న నీకెందుకు ఇచ్చినాడు చైర్పర్సన్ అంటే, ఇదో ఇట్లా మరుగుతావనే, ఇట్లా కథలు చెప్తావనే. అధికారంలో ఉన్న రోజుల్లో 3 లక్షల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని, ప్రభుత్వ వాహనాన్ని నీకు ఇచ్చినాడు. ఎందుకంటే ఈ మాదిరి మరగాలి కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు మరుగుతున్నావు అంటే, నువ్వు లఫోడియా దేశానికి రాయబారిగా పోవాలని ఇప్పుడు మరుగుతున్నావు. ఓకే, నీ తపన బాగున్నది, నచ్చింది. ఈ వయసులో కూడా మరి మనం అన్న కోసం ఇంతగా తపన పడుతున్నావు అంటే మరి పడాల్సిందే, అవసరం కాబట్టి. అదేవిధంగా చూసుకుంటే ఈమె ఇన్ని మాట్లాడుతుంది కదా, పచ్చల తాడిపర్రులో నుంచి మరి ఈమె వినుకొండకు దేనికి వచ్చింది, ఎందుకు వచ్చింది అనే దాని మీద కూడా సమాధానం చెప్పాలా. మరి అదేవిధంగా వినుకొండకు వచ్చి సైకా ఉన్నిందా, వినుకొండలో హార్మోనియం పెట్టేసుకొని నర్సరావుపేటకు పోయింది. మరి నర్సరావుపేటకు పోయి మరి దాన్ని తదుపరి అంశంలో చెప్దాం. చెప్పుగా ఏందో నర్సరావుపేట మరి పచ్చల తాడుపర్రి నుంచి వినుకొండ నుంచి ఇది నర్సరావుపేట దాకా ప్రస్థానం చేశావు. ఈ లోపల జరిగినట్టు ఒకసారి నువ్వు చెప్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం కూడా తెలుసుకుంటారు మనం చేసినటువంటి చారిత్రాత్మకమైనటువంటి పనులేంది అనేది కూడా చెప్తారు. కొత్త రఘురామయ్య జూనియర్ కాలేజీలో జరిగినటువంటి సంఘటన గురించి కూడా మనం తెలియజేయగలిగామంటే నా బాగుంటుంది. లక్ష్మీపార్వతి గారు, అవ్వగారు మీరు చూస్తూ ఉంటారు నా వీడియో, నాకు తెలుసు, నాకు తెలుసు, మేరేకు మాలుమే, సబ్ మాలుమే. చెప్పు ఏందో చెప్పు. ఎందుకు అప్పటి వరకు కూడా మినిస్టర్ ఉండేది, కానీ ఆ మినిస్టర్ కూడా కాకుండా మొత్తం చైర్పర్సన్ కి బాధ్యతలు ఒప్పజెప్పి మరి ఒక డైరెక్టర్ పర్యవేక్షణలో, ఒక ఐఏఎస్ ఆఫీసర్ పర్యవేక్షణలో చైర్పర్సన్ ఈ కార్యకలాపాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది గతంలో. మరి ఎక్కడ కార్యక్రమాలు నిర్వహించినావు, ఎక్కడ కార్యకలాపాలు చేసినావు, మరి నువ్వు చేసిన కళాఖండాలు అవన్నీ అడగడం ఎవరు కూడా. అంటే మనం ఒక ప్రభుత్వ పదవిలో ఉన్నాం కాబట్టి, నువ్వు ఒక చైర్పర్సన్ కాబట్టి నువ్వే చెప్తున్నావు నా కింద ఒక ఐఏఎస్ ఆఫీసరు అని చెప్పి. మరి అంతటి ఆఫీసర్లు ఉన్నప్పుడు, మరి అంతటి గౌరవాన్ని ఇచ్చినప్పుడు నువ్వు పెరిగి కట్టలు కట్టింది ఏందో చెప్తే బాగుంటుంది కదా. ఇప్పుడు
ఊరికే విమర్శలు దేనికి? నేను చైర్పర్సన్గా ఉన్న రోజుల్లో మేము ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేసినాం. ఈ చోట్ల అక్కడనే స్క్రీన్ కూడా ఉన్నది పక్కనే, నువ్వేం దూరంగా ఏం బాబుల్లా, పక్కనే స్క్రీన్ కూడా, స్క్రీన్ మీద ప్లే చేస్తా, ఎక్స్ప్లెయిన్ చేసి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి అందరికీ కూడా తెలియజేస్తే బ్రహ్మాండంగా ఉండేది. అన్ని కార్పొరేషన్లో ఉండేటువంటి నిధులు దొబ్బిన మనన్న మరి నువ్వేదో చెప్తా ఉన్నావు. చెప్పు నాదు చెప్పు. పర్సన్ గా పనిచేశాను గనక చేసి నేను ఎన్నో రకాలుగా డబ్బులు మేము కూడబెట్టాం. దానికి సొంత భవనం కట్టుకోవడానికి కూడా మేము డబ్బును కూడబెట్టుకున్నాం. మేము నువ్వు డబ్బులు కూడబెట్టినా నువ్వు హైదరాబాద్ లో వడ్డీ వ్యాపారం చేస్తావని అందరికీ తెలుసు, మరి కొంతమందికి తెలుసో తెలియదు. మరి నిజంగా ప్రజలారా, వాస్తవంగా మన గౌరవనీయులైనటువంటి హరికథలు చెప్పేటువంటి హార్మోనియం పెట్టి వాయించేటువంటి లక్ష్మీ పార్వతి గారు వడ్డీలకు డబ్బులు మారుస్తుంది. మీకు కన్నా తెలుసుంటే మీకు ఇది వాస్తవ కాదనేది మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. నిజంగా ఆమె దగ్గర డబ్బులు తీసుకున్నటువంటి వ్యక్తులు నాకు చెప్పినారు. అంతెందుకు కోర్టుగాడి కూడా చెప్పినాడు డబ్బులు ఈ మీద నిజంగానేనా, నిజమేను ఆమె డబ్బులు వడ్డీలకు మారుస్తుంది, వాస్తవం నీ కూడా చెప్పారు అన్నాడు. తెలుస్తా ఉంటాయి, ఎవరో ఒకరు శత్రువో మిత్రువో లేకంటే బంధువో ఇంకొకడు ఎవడో ఒకడు. మరి లక్ష్మీపార్వతి గారి అంతటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తిని మనం తెలుసుకోవాలన్నా కూడా మనకు అంతో ఇంత ఉండాలి కదా, లేకుండా ఉంటే ఏడైతుంది, అది అయ్యే పని అది కూడా కాదు. మరి అదే విధంగా చూసుకుంటే సరే, ఎందుకు లేవాడు, ఎందుకు అంగడి పెట్టుకున్నాడు అవన్నీ ఎందుకు. ఇంకొకటి, కొత్త రఘురామయ్య జూనియర్ కాలేజీలో నీకు జూనియర్గా మరి జూనియర్ లెక్చరర్ పోస్ట్ ఇప్పించింది ఎవరు, దాన్ని పర్మిట్ చేసింది ఎవరు, నన్ను చెప్పంటావా నువ్వు చెప్తావా? అది ఈ సవాల్ని స్వీకరించు, లేకంటే మళ్ళీ నేను చెప్తా. మళ్ళీ నుంచి నర్సరావుపేట నుంచి హైదరాబాద్కి మన ప్రయాణం, ఏ ట్రైన్లో వచ్చినాము, ట్రైన్ టికెట్ ఎవరు పెట్టారు, ఇక్కడ దిగిన తర్వాత మరి ఇక్కడ దిగిన హైదరాబాద్లో దిగిన ఒక వారం రోజులు నువ్వు చేసినటువంటి కార్యకలాపాలు ఏమిటనేది కూడా మనం ఒకసారి తెలుసుకో, లేదంటే నేను చెప్తా. నువ్వు చెప్పేటువంటి చెప్పు, నేను చెప్తా. ఇప్పుడు 3 అడిగినా, నేను ఏమి అడిగినాను ప్రజలారా మీకు కూడా బాగా అర్థమయ్యే ఉంటుంది. పచ్చల తాడిపర్రు నుంచి వినుగొండ ప్రయాణం, వినుగొండ నుంచి హార్మోని పెట్టెత్తుకొని మరి అదేవిధంగా నర్సరావుపేటకు ప్రయాణం, నర్సరావుపేటలో కొత్త రఘురామయ్య జూనియర్ కళాశాల నుంచి మరి జూనియర్ లెక్చరర్ పోస్టుకు నువ్వు చేసావు. అది కూడా ఏది టెంపరవరీగా, అదే పర్మిట్ కాదు. దాన్ని పర్మిట్ చేసినటువంటి ఆయన ఎవరైంది మనం మాట్లాడదాం, ఏం చెప్పాలి ఇప్పుడు. మరి అదేవిధంగా పర్మిట్ అయిన కాడి నుంచి నుంచి నర్సరావుపేట నుంచి హైదరాబాద్ ప్రయాణం, హైదరాబాద్లో నువ్వు దిగిన తర్వాత ఒక వారం రోజుల్లో నువ్వు చేసినటువంటి కార్యకలాపాలు వీటి గురించి కన్నా నువ్వు చెప్పినావంటే నేను నువ్వు ఏమడిగితే అది నేను చేసేదానికి సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. శీపంగా ఏందో అంత జాగ్రత్తగా చేశాం. ప్రభుత్వం ఒక్క పైసా కూడా మా నుంచి అడగలేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాకు సపోర్ట్ చేశారు, ఇంకా లీగల్ గా మాకు లాయర్లు పెట్టారు, కొంత ఇచ్చారు మాకు. అంతే తప్ప ఏనాడు కూడా తెలుగు అకాడమీ జోలే రాలే. ఈ రోజు తెలుగు అకాడమీ జోరే రాలేదు అంటున్నావు. ఓకే, నేనేం కాదంటా, సరే బాగానే ఉన్నది. నువ్వు ఇన్ని చెప్తున్నావు, ఇన్ని చేసినావు, మరి ఆ చెక్క హార్మోని పెట్టే ఎందుకు, కొత్త హార్మోని పెట్టి ఒకటి కొనుక్కోవచ్చు కదా అని నెటిజన్లు వాపోతా ఉన్నారు. నెటిజన్లు కూడా కొత్త హార్మోని పెట్టన్నా ఒకటి తెచ్చిద్దామన్నా, ఎందుకు అరిగిపోయిందాన్నే వాంచుతానే ఉన్నది, ముందుకైనా కంటానే ఉన్నది, అది చెక్క దిగిని కిర్రి అంటుంది, కొత్తదన్నా ఒకటి తెచ్చిద్దాం అంటున్నారు. దీనికి ఏం చెప్తావో ఒకసారి చెప్పు. నువ్వు మా నాన్న పాలన గురించి, మా నాన్న చేసిన అభివృద్ధి గురించి, నీ బతుక్కి నీకు ఒక చైర్మన్ పోస్ట్ ఇచ్చి, నీకు 3 లక్షల జీతం ఇచ్చి, ప్రభుత్వ వాహనాన్ని ఇచ్చి, దానిలో డీజిల్ కొట్టించి తిప్పినాడు తప్ప నువ్వు ఎక్కడా పెరిగి కట్టలు కట్టింది ఏమీ లేదు, మా నాన్న చేసింది ఏమీ లేదు. నీలాంటి తపేలం బ్యాచ్ను కూర్చొని పెట్టుకొని ఈ మాదిరి మాట్లాడిస్తే ఆ రాబోయే రోజుల్లో గ్యారా కూడా కష్టమేననేది నా అభిప్రాయము. చెప్పుగా ఏందో ఉండే ఫండ్స్ మీద కన్నుబడ్డటువంటి ప్రభుత్వం, ముఖ్యంగా ఈ లోకేష్, వీడికి ఏమి తెలియనటువంటి మూర్ఖుడు వీడు. నిజంగా బాధేస్తా ఉంది. ఇట్లాంటి వాడు మన పాలకులు అనుకుంటే సిగ్గుతో తల ఉంచుకోవాల్సి వస్తా ఉంది. ఇలాంటి కొడుకులు కన్నా నువ్వు ఒక పెద్ద తండ్రివా చెప్పుకోవటానికి సిగ్గుపడాలి ఈ చంద్రబాబు నాయుడు కూడా. మరి మన జగనన్నను చూసి సాక్షాత్తు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనం మాట్లాడుకుందాం, చంద్రబాబు నాయుడు గారి దగ్గరలా లేదంటే లోకేష్ గారి దగ్గరలా ఎప్పుడు అంత రుచిగా ఉంటుందా నీకు? చంద్రబాబు నాయుడు లోకేష్ ఇదే పని, ఇంకా తెలుగుదేశం పార్టీలో ఎవరు లేరా?
పార్టీని విమర్శించు, లేకంటే ఈ ప్రభుత్వాన్ని విమర్శించు, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల మీద మాట్లాడదాం, ప్రభుత్వం చేసేటువంటి పనుల మీద మాట్లాడదాం, ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంటే ఖర్చు పెడతాం అని చెప్దాం, లేదు మీరు ఈ విధంగా చేస్తున్నారు, గతంలో ఈ విధంగా ఉండేది కాదని చెప్పి విమర్శ చేద్దాం, బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ మరి నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ ఉన్నాం. మరి మన జగనన్న, మరి విజయమ్మ గారు, అదేవిధంగా మన జగనన్న వచ్చి నిలబట్టంలోనే రాజశేఖర రెడ్డి గారు ఇటు చూసి చచ్చే అని చెప్పి పోతాడు, కనీసం ఏరా అని కూడా పలకరిస్తాడే. మరి మన జగనన్న గురించి చెప్పు, మన జగనన్న ఎటువంటి నిర్ణయాలు తీసుకునేవాడు చెప్పు, మన జగనన్నను ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారు గౌరవించే వాళ్ళో చెప్పు. కుటుంబ విషయాల గురించి ఎందుకు నీకు? ఇప్పుడు నిన్నేమంటారు రాష్ట్రంలో ఉండే ప్రజలు, అది అందరికీ తెలుసు. నేను నా నోటితో చెప్పించి మళ్ళా ఒక రకంగా వద్దు, ఎందుకంటే ముందుగానే పరిస్థితులు కూడా బాగా లేవు. ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు అది వేరే విషయం, ఇప్పుడు మనం అధికారంలో లేవు. ఇష్టప్రకారం మాట్లాడుతున్నావు, ఇష్టప్రకారం మీరు కూర్చొని చేస్తున్నావు కదా. మొన్నటి రోజున అమరావతికి పోకూడదా? అమరావతి ప్రాంతానికి ఆ సిఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ ఏదైతే ఉన్నదో ఆ కమిటీ సభ్యులతో కలిసి నువ్వు కూడా పోవాల్సింది. పోయి అక్కడ జరిగినటువంటి పరిస్థితిలో, లేకంటే ఇంకోటో జరగబోయేటువంటి పరిస్థితిలో మరి ఆ రైతులు కాండో మరి ఏదో ఒకటి ఉండాల్సింది కదా. నువ్వు కూడా ఎందుకు పోలేకపోయినావు? ఆ రోజు ఎవరు డీజిల్ కొట్టిలేదా? ఎందుకు ఈ పనికి మాలిన మాటలు? ఈ మాటలు మాట్లాడిన పాట ఏమన్నా మనకేమన్నా ఇది వచ్చేది, అటైనా ఏమన్నా ఇది అవుతుంది మేలు అవుతుంది అనుకుంటే చెప్పు, మాట్లాడదాం. ఏమిటి అసలు మీరు చేస్తున్న వ్యవహారం? ఒక్క దాంట్లో కూడా అసలు ఒక పారదర్శకంగా అందించలేరా మీరు? ఒక్కటైనా సరే ఒక్క సంస్థనైనా గట్టిగా నిలబెట్టలేరా? అంత చేతగాని వాజమ్మలు, చవటలు, దద్దమ్మలు ఎందుకయ్యా? మీరు తొందరగా రిజైన్ చేసి వెళ్ళిపోతే ఈ రాష్ట్రం వల్ల బాగుపడుతుంది. మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి శుభ్రంగా, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు, రాష్ట్రం మళ్ళీ ఒక స్వర్ణయుగాన్ని ఆయన తీసుకురాగలరు. మీరున్నది ఎందుకంటే అప్పులు చేయటం, ప్రతి మంగళవారం అప్పులకు పోతారు, అందరూ అప్పులు పోతారు. మన జగనన్న అయితే రాళ్లు కొట్టి కట్లు కొట్టి సంపాదించి డబ్బులు కూడబెడతాడు అని చెప్తాది మా లక్ష్మీపార్వతి గారు. మనం నీకు మరి జగనన్న రోజు ఖచ్చితంగా నిన్ను లఫోడియా దేశానికి రాయబారిగా పంపించాను, నేను ప్రధానమంత్రి అవుతా నేను అని చెప్పి చెప్పడం, నువ్వు దాన్ని సీరియస్గా తీసుకోవటం, నువ్వు రోజు ఈ విధంగా మాట్లాడతావు. అంటే జగనన్న ప్రధానమంత్రి అవుతాడు, నేనేం వేరేగా ఏమంటాంలే, కానీ లఫోడియా దేశానికి నిన్ను పంపించడం రాయబారిగా అనేది ఒక కష్టమైనటువంటి పరిస్థితి. మరి అన్న ఏదో ఆ రోజుల్లో ఇచ్చినాడు, ఎందుకు ఇట్లా ఈ విధంగా ఇప్పుడు మరగాలంటే పెడిగ్రీలు వేయాలి కదా. మరి ఏం జగనన్న ఇంట్లో నుంచి తెచ్చేమి ఈడు, అందుకోసం అని చెప్పి ఒక కార్పొరేషన్ చైర్మన్ చేశాడు. మరి ఈ విధంగా చేశాడు, నిన్ను బాగుండదు. సరే నువ్వు మాట్లాడు, విమర్శించుదాం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని, ప్రభుత్వంలో ఉన్న లోపాలను, లేకుంటా ఉంటే జరిగేటువంటి ఏదైనా అక్రమాలో అవినీతో లేకుంటే ఇంకోటి జరుగుతూ ఉంటే దాని మీద మాట్లాడదాం, బాగుంటుంది. కానీ వ్యక్తిగతంగా పోయి చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని ఈ విధంగా మాట్లాడటం అనేది కూడా నాకు పద్ధతిగా అనిపించడంలా. సరే మన బతికేది, మనం ఉండేది అందుకు, మనల్ని పెట్టుకునిందే అందుకు, కాబట్టి నువ్వు మాట్లాడాలా, నీకు తప్పదు అది. సరే ఏది ఏమైనప్పటికీ నేను అడిగినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటికి నీ సమాధానం చెప్పు, ఆ తర్వాత మనం ఏమైనా ఉంటే మాట్లాడదామని కూడా నేను ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి గారికి విన్నవించుకుంటూ, సో రాష్ట్ర ప్రజలారా, ఏది ఏమైనప్పటికీ లక్ష్మీపార్వతి గారు చేసినటువంటి వ్యాఖ్యలపైన, ఆమె చెప్పినటువంటి కథలపైన మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ప్రజలారా. నమస్కారం.